శ్రీ గురుభ్యో నమః. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని కథ అండి ఇది. కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు దుర్యోధనుడికి. అనంతరం ఆ సభలో ఉన్న ఒక ఋషి దుర్యోధనుడికి హితబోధ చేస్తాడండి. అందులో భాగంగా ఒక కథ చెప్తాడు. ఆయన చేసేటువంటి బోధలో భాగంగా ఈ కథను చెప్తాడు. ఆ కథను ఈరోజు చెప్పుకుందాం. నాయనా దుర్యోధన, నీకు నీ వారికి సర్వప్రపంచానికి మేలు కలిగే విషయం చెబుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను. చాలా రోజుల క్రితం మాట దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటను పరిపాలించేవాడు. అంటే భూమండలాన్ని అంతటినీ ఆయన పాలించేవాట. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడు ఆయన. ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధివసించేవాడు. వందిమాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తుంటే కోరమీసం మెలిత్రిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద ఖడ్గ ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ వారుణ వాయువ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నా వాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు. అంతతో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడు అనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజు ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడటానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులు అని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరు అని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జలిపించి నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధులావారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకొని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు. యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూ ఉంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపెరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదన ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. చూసిన రాజుకి గుండె జారింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వ్రాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు
వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించటానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బాగా దేహబలం ఉంది, పరాక్రమం ఉంది, నిజమే, మంచిదే. అది ఎవరైనా దీనులను రక్షించటానికి ఉపయోగించాలండి. అంటే ఉదాహరణకు ఒక అతనున్నాడు, బాగా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, కండలు పెంచాడు, బలం పెంచాడు అనుకుందాం. బాగుంది. ఎందుకు పెంచావు ఈ బలము? దానికి ఆ బలానికి ప్రయోజనం సిద్ధించాలి. ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, ఒక అమాయకుడు ఉన్నాడు, ఆ అమాయకుడి స్థలాన్ని ఎవరో రౌడీలు ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఆ రౌడీల మీదకి నువ్వు ఫైటింగ్కి వెళ్ళి వాళ్ళ నుండి ఆ స్థలాన్ని నువ్వు తీసుకొని ఈ అమాయకుడికి ఇప్పించగలిగితే అప్పుడు నీ కండలు, నీ దేహబలము దీనికి పరమార్థము సిద్ధించినట్టు. అదే చెప్తున్నారండి ఇక్కడ. బలపరాక్రమములు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించటానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. అంటే నరనారాయణులు బోధ చేస్తూ ఉన్నారు. సిరి సంపదలు కలవాళ్ళు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అంటే ఈ కథలో ఇతనికి ఈ దేహ బలము, పరాక్రమము వీటి ద్వారా అహంకారం వచ్చింది. కొంతమందికి డబ్బు నుండి అహంకారం రావచ్చు, కొంతమందికి ఆస్తిపాస్తుల నుండి అహంకారం రావచ్చు, కొంతమందికి పదవి నుండి అహంకారం రావచ్చు, కొంతమందికి యవ్వనంలో ఉన్నాను, నాకు బాగా శక్తి ఉంది, అట్నుండి అహంకారం రావచ్చు. ఎటువైపు నుండైనా అహంకారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని పట్ల మనము చాలా జాగరూకత వహించి ఉండాలి. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థము అన్నారు. మహారాజు వారి బోధ విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను, క్రూరులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అని ఈ ఋషి దుర్యోధనుడికి బోధ చేస్తున్నాడు. దుర్యోధనుడు గనక ఈ బోధ విని ఉంటే మహాభారత యుద్ధము వచ్చి ఉండేది కాదు అని కూడా మనం చెప్పవచ్చండి. కనుక దుర్యోధనుడికి కూడా అటువంటి అహంకారం ఉన్నది కాబట్టి ఈ ఋషి ఈ దుర్యోధనుడికి ఇంత చక్కటి బోధ చేశాడు. స్వస్తి వాసుదేవ.